నమస్తే, నేను మీ దోస్తు. ఇవాళ మా ఊర్లో కూరగాయలు తీసుకొని కానీ వేసేసి వచ్చినామన్నమాట. అయితే కూరగాయలు అయిపోయినాయి, టమాటాలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ అయిపోయినాయి. ఎంత చెప్పినా అని కూడా మా పుష్పనేమో బిజీగా ఉన్నాడు, వస్తలేడు, షాప్కి తీసుకుపోతలేడు. దాని తర్వాత ఇక మా కార్ డ్రైవరు పిల్లగాడు జేమ్స్ అనేసి మా ట్రక్ హెల్పర్ అనమాట. పిల్లగాడు కారు కూడా నడిపిస్తాడు. ఆ పిల్లోనికి ఒక కారు ఇచ్చేసినాం అనమాట నడిపించుకోనికి. అయితే ఇక పిల్లోడే డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చిండు. ఇక వచ్చినాము, పిరమున్నాయమ్మా కూరగాయలు అయితే. ఇక్కడ ఎంత ధర ఉన్నాయంటే చెప్పలేము. టమాటాలు అయితే ఆస్తులు అమ్ముకోవాలి అంతున్నాయి టమాటాల ధర. కానీ ఇక ఏం చేస్తాం, ఇక తినకుంటే ఇక నడుస్తుందా, బండి నడవదు కదా. అయితే ఇక వచ్చేసి ఇవన్నీ కూరగాయలు అన్నీ తీసుకుంటున్నా. చూసిరా టమాటాలు ఎంత ధర ఉన్నాయో. ఇక ఉల్లిగడ్డలు ఏడున్నాయి అనేసి చూస్తున్నా. ఇది కొబ్బరికాయ అయితే తీసుకున్నా. ఇవి సీతాఫలాలు గుర్తున్నాయా, మా ఇంట్లో చెట్టు ఉంటుండే, మేము చెట్టు ఎక్కి తెంపుతుంటిమి వీటిని. ఇక పల్లీలు తీసుకుని, అబ్బా ఉల్లిగడ్డలు చూస్తే బొల్లారంలో బంగారం దొరికినంత సంతోషమైంది నాకు తెలుసా. మేము చిన్నగున్నప్పుడు రామ్నగర్ చౌరస్తాలో రామ్నగర్ మార్కెట్ అని ఉంటుండే, ఆడికి పోయి కూరగాయలు తెచ్చుకుంటుంటిమి. అరే టైం దొరుకుతలేదబ్బా, ఏంది ప్రోగ్రామింగ్ వర్క్ చేసుకుంటున్నా, దాని తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం దొరుకుతలేదు. కొంచెం ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, ఎట్లా అప్లోడ్ చేయాలా, లేకపోతే కంటెంట్ ఏం పెట్టాలా ఏంది అన్నది కొంచెం చెప్పండి. ఇక చూడండి, ఈ చిన్న సంచెడు కూరగాయలకు $90 అయినాయి. $90 క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక మా పుష్పన్ బేకరీ దగ్గర కూర్చోబెట్టి పోయినా, లేకుంటే నడువు పోదాం ఇంటికి అంటాడు. ఎందుకు వచ్చిన పీడ అనేసేసి ఇక ఆడ బేకరీలో కూర్చోబెట్టేసేసి వచ్చిన. ఆ జ్యూస్ తాగుతున్నా. జ్యూస్ నేను తాగొద్దు, మా అత్త చూస్తే మాత్రం నా పిండి చేస్తుంది ఆ జ్యూస్ తాగుతున్నా అని. కానీ ఇక ఇక ఇంటికి పోతున్నా. సరే, ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లవ్ యూ ఆల్, బాయ్.